మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రామగిరి పర్యటనకు కనీస భద్రతను కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హోంమంత్రి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడి విషయంలో తాము చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకుంటూ హోంమంత్రి పోలీస్ సంఘాలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్ భద్రతా విషయంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో కనీసం 10 మంది పోలీసులు కూడా భద్రతతో లేరని, వందలాది మంది హెలికాప్టర్ దగ్గర ఆగిపోక ముందే రెక్కలు రొటేట్ అవుతుండగానే హెలికాప్టర్ను చుట్టుముట్టారన్నారు. ఈ క్రమంలో ఆయన కనీసం హెలికాప్టర్ నుంచి కిందికి దిగేందుకు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ దేశంలో ప్రజలచే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా కానీ కొన్ని కార్యక్రమాలకు రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నప్పుడు భద్రతా విషయంలో చాలా లోపాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈరోజు ప్రతిపక్ష పార్టీని అణగదొక్కాలనే ఉద్దేశంతో హేళనగా మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా తనకు మినిమం కల్పించాల్సిన భద్రత ఏ క్వశ్చన కల్పించట్లేదు. గతంలో 2 సార్లు అతనిపైన హత్యాయత్నాలు జరిగినాయి. అనేక సార్లు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు దారి పొడుగున ఆయనకు అనేకమైన ఆటంకాలు కలిగించినటువంటి రోజులు మనం చూశాం. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తేనెటీగలను ఉసిగొల్పే దగ్గర నుంచి అన్ని రకాలుగా ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాలు కూడా ఏ రకంగా అప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మనం గమనించాం. ఈరోజు మళ్ళీ Z+ కేటగిరీ ఆయనకి ఇస్తున్నాం అది పక్కకు మాట్లాడుతున్నారు. ఈ Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి రాష్ట్రంలో ప్రజలు జరుపుతున్నటువంటి పోరాటాలకు మద్దతుగా, రైతులకు మద్దతుగానో లేకపోతే కూటమి నేతలు వ్యవహరించినటువంటి తీరుకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో వైసీపీ నాయకుల పైన చేసినటువంటి దాడులు, మరణకాండాలు అను అరికట్టే విషయంలో వాళ్ళ పరామర్శించడానికి పర్యటనకు వెళ్తున్నప్పుడు కనీస భద్రత కల్పించకపోవటం అన్నటువంటిది చాలా దారుణం. మన గుంటూరు బిర్చేయాడికి వెళ్ళినప్పుడు కార్యకర్తలే వలయంగా ఏర్పడి తనకు భద్రత కల్పించారు. నిన్న అనంతపూర్ జిల్లా రాప్తాడు పర్యటనకు వెళ్తున్నప్పుడు అనేక రంగాల్లో ప్రొవోకేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా. అయినా కూడా కనీస భద్రత తీసుకోకుండా హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు కనీసం ఆ ఇంజిన్ స్టాప్ అయ్యేంత వరకు కూడా పోలీసులు అక్కడ మేము 200 మందిని పెట్టామని ఎస్పీ గారు మాట్లాడారు. కనీసం 5-10 మంది లేరు అక్కడ. 1000 మంది ఫ్యాన్ రొటేట్ అవుతుండగానే హెలికాప్టర్ చుట్టుముట్టేశారు. దాన్ని అనేక రంగాలుగా ఆ హెలికాప్టర్ డ్యామేజ్ అయినటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే. మరి ఆ కనీస భద్రత కల్పించలేకపోతున్నారా? మళ్ళీ తిరిగి దాడులు ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. ఉన్నటువంటిది ఏకైక ప్రతిపక్ష నాయకుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు, భవిష్యత్తులో మాకు ఈయనే మళ్ళీ అన్ని రంగాల్లో ప్రతినిధి అవుతాడు, ఈయన ప్రజల్లో పుంజుకుంటున్నాడు అన్నటువంటి దురుద్దేశం వాళ్ళు ఏర్పడి అతన్ని ఏదో రకంగా లేకుండా చేయాలనో కుట్రపూరితంగా వాళ్ళు వివరిస్తున్నట్టుగా స్పష్టంగా ఇక్కడ కనపడుతూ ఉంది. గతంలో మీకు Z+ కేటగిరీకి మీరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. Z+ కేటగిరీనే మీకు సెంట్రల్ నుంచి అనేకమైన బ్లాక్ కమాండోలతో సహా అన్ని ఉన్నా కూడా తిరిగి మాకు భద్రత లేదని పదే పదే మీరు మాట్లాడుతున్నారు. అత్యంత ఎక్కువగా భద్రత మీకు కల్పించి మినిమం ప్రోటోకాల్స్ ని పాటిస్తున్నా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదు, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి మనిషిగా గుర్తించట్లేదు, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా గుర్తించకుండా ఒక సామాన్య వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో కూడా కనీసం మినిమం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఇలాంటి చేయటం ఎంతవరకు సమంజసం? ఈరోజు అందరూ పార్టీ నాయకులు వాళ్లే పోతున్నారని మాట్లాడుతున్నారు. ఎస్, పార్టీ నాయకులు ఆ ముసుగులో బయట వ్యక్తి వచ్చి ఏదైనా పాల్పడితే జవాబుదారీతనం వహిస్తారా? లేకపోతే మీరే చెప్పండి, మేము ఈయనకు భద్రత కల్పించదలుచుకోలేదు,
మీరే ఏదైనా చేసుకున్నాను అఫీషియల్గానే మీరు మాట్లాడండి, చెప్పండి. మేము దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఆయనకు మినిమం ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇంటి దగ్గర ఉండాల్సినటువంటి సెక్యూరిటీ కూడా లేకుండా చేశారు. తన ఇంటి దగ్గర ఉండాల్సి కనీసం ఒక్కరిద్దరు కానిస్టేబుల్స్ కూడా పెట్టట్లేదు. ఇది మీకు సమంజసం అనిపిస్తే మీరు వచ్చి చూడండి. అనేక రంగాలుగా ఆకతాయికి ఇక్కడికి వెళ్తూ ఇంటిని వీడియో తీస్తూ అసభ్యమైన పోస్టులు పెడుతున్నా కనీసం మినిమం యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. ఒకసారి గెలుపోటలు అనేది సహజం. మీకు ఇల్లీగల్గా ఒక రెసిడెన్స్ కాకపోయినా ఒక ఇల్లీగల్ గెస్ట్ హౌస్లో మీరు ఉంటున్నా కూడా వరద వచ్చినప్పుడు కానీ మిగిలిన సమయాలలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనిషికి విలువలు ఉండాలి, విలువలు పాటించాలి. ఒక్క కానిస్టేబుల్ కూడా ఇక్కడ పెట్టకుండా మీరు తీసేస్తున్నారు ఇంటి దగ్గర అని అంటే ఏ రకంగా అనుకోవాలి? ఇక్కడ భద్రత లేదు, బయట పర్యటనకి వెళ్ళినప్పుడు మినిమం థింగ్స్ పాటించట్లేదు. ముందుగా ఇంటిమేషన్ ఇచ్చి అఫీషియల్గా వస్తున్నట్టు డేట్ 2 days ముందే పోలీస్ ఆఫీసర్ కమ్యూనికేట్ చేసినా కూడా అన్ని చర్యలు మా వైపు నుంచి తీసుకుంటున్నా కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇది మీకు మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం, లేదా ఇది మా పరిధి కాదు మేము చేయమన్న మాటన మీరు అఫీషియల్గా చెప్పండి. మేము కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా విన్నవించుకుంటాం. ఆయనకు రిప్రజెంటేషన్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా లీగల్గా కూడా దీనిపైన ఖచ్చితంగా మేము మా యొక్క ప్రొసీజర్స్ కూడా ఫాలో అవుతాం. మీరు నిజంగా ఈ విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం అని చెప్పి ఖండిస్తూ, అదే రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తను కోల్పోయి, ఒక ఆత్మీయుని కోల్పోయి, ఒక బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని పార్టీ నాయకుడిగా అండగా నిలబడినందుకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయం క్రియేట్ చేయాలి, మండలానికి ఒకరిని చంపితే కానీ వీళ్ళకు భయం రాదు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులలో నిర్భయంగా ఊరల్లోకి వచ్చి తండ్రి కొడుకు పైన దాడి చేసి, కొడుకుపై దాడి చేస్తుంటే ఏమేమి ప్రశ్నించుంటే తండ్రిని నిర్దాక్షిణంగా 20 మంది యువకులు అక్కడ స్థానిక నాయకులతో కలిపి దారుణాది దారుణంగా చంపితే ఎంత బాధ ఉంటుంది. ఈరోజు ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్లను ఇలా మాట్లాడారని మాట్లాడుతున్నారే, ఒక ఆత్మీయులను రోజు పార్టీకి సంబంధించిన ఆత్మీయులు మేము వైఎస్ఆర్సీపీ వ్యక్తులము అన్న ఒక మాటకు అతి కిరాతకంగా దారుణంగా ఇళ్లను లూటీ చేసి ఇళ్లపైన దాడులు చేస్తూ అగ్గి పెడుతూ కార్యకర్త నిర్దాక్షిణంగా చంపుతుంటే కూడా ఎందుకని పోలీసులు దానిపైన చర్యలు చేపట్టట్లేదు? నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి పోలీసులకు, చట్టాన్ని గౌరవించేటువంటి పోలీసులకు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటువంటి పోలీసులకు కానీ అధికారులకు కానీ వి రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్, వి సెల్యూట్ దెమ్, వాళ్ళకు చెయ్యెత్తి సెల్యూట్ చేస్తాం. కానీ చట్టానికి వ్యతిరేకంగా దోస్ హూ బిహేవ్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ దోస్ హూ గో అగేన్స్ట్ ద లా, అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా కూడా వాళ్ళపైన చర్యలు చేపట్టేది అన్నటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయంలో కూడా చట్టానికి గౌరవించని వ్యక్తులను, నిర్దాక్షిణంగా దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను, అన్యాయాన్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులను, డ్యూటీలో ఉండి వాళ్ళ బాధ్యతను గౌరవించినటువంటి వాళ్ళను ఖచ్చితంగా కూడా వాళ్లకు యూనిఫామ్ లేకుండా చేస్తామన్నటువంటి మాట, ఎస్ దాంట్లో తప్పేముంది?